ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాయుడేంటి ఇంకా రాలేదు? ఇంతసేపు ఏం మాట్లాడుతున్నాడు? రాయుడు ఏమైంది? మాట్లాడావా? ఏమంటున్నాడు? నేను చెప్పినాను కదయ్యా, ఆ ఈరభద్రం మనిషి కాదు రాక్షసుడని. నా బిడ్డ కనిపిస్తలేదని చెప్పినా గాని వాడి కళ్ళల్లో కొంచెం కూడా బాధ కనిపిస్తలేదు. అది మనకు తెలిసిందే కదా రాయుడు. మనం వెళ్ళిన పర్పస్ వేరు. అసలు ఇంతకీ వీరభద్రం ఏమన్నాడు? ఇంకేమంటాడయ్యా, నా బిడ్డ ఎవరినో ప్రేమించినా అది వాడితో వెళ్ళిపోయిందేమో అని చూసుకోమంటున్నాడయ్యా. దుర్మార్గుడు. ఆడికి ఉండబట్టలేక నా బిడ్డని నువ్వేమన్నా తీసుకుపోయి దాచిపెట్టినావా అని కూడా అడిగినాను బాబు. అలా ఎందుకు అడిగావు రాయుడు? మరేం చేయనయ్యా, ఆయన మాటల్లో తెలుస్తా ఉండాది నా బిడ్డని తనకాడనే పెట్టుకుని ఉన్నాడని. నీ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలంటే మిమ్మల్ని సంపమని మొక్కానే చెప్తా ఉండాడు. వాడికి కావలసింది నేను మిమ్మల్ని సంపడం. నన్ను బెదిరించడానికే నా బిడ్డను తీసుకెళ్లి దాచినాడయ్యా. ఇప్పుడే కాదు, ఇట్లా చాలాసార్లు చాలా మందిని తీసుకుపోయి దాచిపెట్టినాడు. ఆ పాపంలో నాకు కూడా భాగం ఉండాది. చివరికి నా కూతుర్ని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిస్తా ఉండాడయ్యా. ఈ చేత్తో ఎంతో మందిని చంపిన, ఎన్నో పాపాలు చేసిన, ఇంకొక పాపం చేస్తానయ్యా. ఏంటి రాయుడు, ఏం చేస్తావు? ఓ వీరభద్రంగాడిని నా చేతులతో నరికి పోగులు పెడతానయ్యా. అట్లాంటి దేవుళ్ళంటి మిమ్మల్ని సంపమని చెప్తా ఉన్నాడంటే ఆడు మనిషి కాదయ్యా. అట్లాంటోడు బతికి ఈ భూమికి భారం అవుతాడే తప్ప ఎవ్వరికి ఉపయోగం కాడయ్యా. అందుకే వాణ్ణి నా చేతులతో చంపుతాను. రాయుడు చూడు రాయుడు, చంపితేనే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే ఇప్పుడు కాదు. వీరభద్రం కౌశిక్ని చంపేశాడు అని తెలిసిన రోజే అప్పుడే నేను అతన్ని నరికి అవతల పడేసేవాడిని. నీకు తెలుసు కదా, 10 మంది మనుషుల్ని పెట్టి నా మీద అటాక్ చేయించాడు. 10 మందికి సమాధానం చెప్పగలిగిన నేను ఒక్క వీరభద్రాన్ని లేపడం ఎక్కువసేపు కూడా పట్టదు రాయుడు. అయినా ఎందుకు ఓపికతో ఉన్నానో తెలుసా? ప్రతి పాపం పండాలి. వాడు దేవుడు కాదు, దయ్యం అనే విషయం ప్రపంచానికి తెలియజేయాలంటే మనం కొంచెం ఓపిక పట్టాలి రాయుడు. ఇప్పటికే చాలా ఓపిక పట్టు ఉండాను బాబు. దేవుళ్ళంటి మిమ్మల్ని సంపమన్నప్పుడే ఆడి పీక కోసేయాలన్నంత కోపం వచ్చినది. కానీ నా బిడ్డ ఆడి చేతిలో ఉండాదని ఆగిపోయి ఉండాను. అంత దూరం వస్తే నా కూతుర్నైనా వదులుకుంటాను, కానీ దేవుళ్ళంటి మీకు మాత్రం అన్యాయం జరగనివ్వను బాబు. మీరు దేవుడు బాబు, మీలాంటోళ్ళు బాగుండాలా. నువ్వేం భయపడకు రాయుడు. నీ కూతురు చాలా సేఫ్గా మీ ఇంటికి వస్తుంది. కొంచెం ఓపిక పట్టు, కానీ జాగ్రత్త. ఆ వీరభద్రం నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నన్ను చంపడానికి నువ్వు రెడీ అవుతున్నట్టుగానే నటించు. ఈలోగా నీ కూతురు ఎక్కడుందో నేను తెలుసుకొని బయటికి తీసుకొస్తాను. నువ్వేం బాధపడకు. సిద్ధు, ఇదిగో నీకోసం కాఫీ తీసుకొచ్చాను, తాగు. తీసుకో. ఏంటి, కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉందా? అవును, 1000 వోల్ట్ల కరెంటు ఒక్కసారి నా ఒంట్లోకి ప్రవహించినట్టు అనిపించింది తెలుసా?
1000 వోల్ట్స్ కరెంట్ వస్తే నువ్వు మాడి బొగ్గైపోతావు. ఏంటి మొగుడిని పట్టుకొని అలా బొగ్గైపోతావు మసైపోతావు అని అలా మాట్లాడతావు? అరే సిద్ధు, నేను జస్ట్ జోక్ చేశానంతే. ఏంటో నువ్వెప్పుడు జోక్ చేస్తావు, ఎప్పుడు సీరియస్గా ఉంటావు నాకే అర్థం కావట్లేదు చంద్రిక. మొన్న చూడు, బయటికి వెళ్దామని నువ్వే చెప్పావు. తీరా బయటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నన్ను వదిలేసి నీ దారి నువ్వు వచ్చేసావు. నేను నీతోటి బయటకు వస్తూ ఎన్ని ప్లాన్లు వేసుకున్నానో తెలుసా? ఆ ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇంటికి వచ్చిన తర్వాత అనవసరంగా రుద్రాణి చేత తిట్లు కూడా తిన్నాను. అసలు ఎందుకు నువ్వు రుద్రాణితో మాట్లాడుతున్నావు? ఏం చేయమంటావు? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? సిద్ధు, నువ్వు నేను భార్యాభర్తలం. నీకు కోపం వస్తే నీ బాధలన్నీ నాకు చెప్పుకోవాలి. నాకు బాధ కలిగితే నీతో చెప్పుకుంటాను. అంతేకాని మధ్యలో ఈ రుద్రాణి, ఈ బామ్మ, మీ నాన్న అవన్నీ మనకు అనవసరం. అర్థమైందా? నాకు నువ్వు, నీకు నేను. నిజంగా నిజంగా నువ్వేనా ఈ మాట అంటుంది? ఏ, నీకేమైనా డౌటా? అంటే నేనంటే నీకు ఇష్టమేనా? ఏంటి సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇష్టం లేకపోతే నిన్ను అసలు పెళ్ళెలా చేసుకుంటాను చెప్పు. చూడు సిద్ధు, నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు. జీవితంలో చాలా దెబ్బలు తినున్నాను. భర్తని పోగొట్టుకొని ఇప్పుడిప్పుడే ఈ లోకంలో బ్రతకడం నేర్చుకుంటున్నాను. నువ్వు నా మెళ్ళలో తాళి కట్టడం వల్లనే నాకు కొత్త జీవితం వచ్చింది. గతం మర్చిపోయి నీతో కలిసి నేను హాయిగా ఉండాలంటే నాకు కొంచెం టైం కావాలి. ఓకే, అలా అంటావా? సరే, ఎంత టైం కావాలో చెప్పు. ఎంత టైం అంటే నీ మీద నాకు నమ్మకం వచ్చేంత టైం సిద్ధు. నమ్మకం ఏంటి? నేను నీతో జీవితాంతం ఉంటానని చెప్పాను కదా. నన్ను నువ్వు నమ్మకపోతే ఎలా? నమ్మకం అంటే ఇది కాదు. ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకోవాలి. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియాలి. జీవితాంతం ఇలా ఇద్దరం కలిసి ఉంటామని నమ్మకం మనిద్దరికీ ఏర్పడాలి. ఇప్పటి వరకు నీకేమిష్టమో నాకు తెలీదు, నాకేమిష్టమో నీకు తెలీదు. ముందు మాట్లాడుకుంటేనే కదా. హోస్, అంతేనా? ఒకరి అభిరుచులు ఒకరికి తెలియాలి కదా. సరే, నేను చెప్తాను విను. ఇప్పుడు నేను రోజు 3 పూట్ల నాన్ వెజ్ తింటాను, డ్రింక్ చేస్తాను. అర్ధరాత్రి 11-12 వరకు ఫస్ట్ షో సెకండ్ షో చూసి అలా అలా తిరిగి ఏ అర్ధరాత్రికో అపరాత్రికో ఇంటికి వస్తాను. నాతో పాటు నిన్ను కూడా తిప్పుతాను. ఇవి నా అభిరుచులు. మరి నీ విషయం చెప్పు. నాకు నీ గురించి తెలుసుకోవాలి. నీ గతం ఏంటో తెలుసుకోవాలి. రేపొద్దున ఎవరైనా వచ్చి నీ భర్త గురించి ఆ మాత్రం తెలుసుకోకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా అంటే నేనేం సమాధానం చెప్పగలను? ప్లీజ్ చంద్రిక, నువ్వేదైనా అడుగు. అంతేగాని నువ్వు నా గురించి, మా నాన్న గతం గురించి ఈ వివరాలన్నీ అడక్కో. అడిగామనుకో, పొరపాటును నేను చెప్తే మా నాన్న నా వీపు చీరేస్తాడు. సరే, నీ ఇష్టం. నీకు ఎప్పుడైతే నిజం చెప్పాలనిపిస్తుందో అప్పుడే మనిద్దరం భార్యాభర్తలుగా ఉందాం. బాగా ఆలోచించుకో. అది కాదు, నేను చెప్పేది కాస్త విను చంద్రిక. ఎక్కడి కర్మరా బాబు. చెప్తేనేమో నాన్నతో ప్రాబ్లం, చెప్పకపోతేనేమో చంద్రికతో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? బిడ్డ, నువ్వు మొదటి నుంచి చెప్తానే ఉండవు, కానీ నేనే వినిపించుకోలేదు. ఆ వీరభద్రం మామూలోడు కాదు నాన్న, మామూలోడు కాదు. ఆడు మంచోడు కాదు. ఆడి వల్ల మా అమ్మ చచ్చిపోయినది. నన్ను దూరం చేసుకున్నావు.
ఇప్పటికైనా ఆ నీడ నుంచి బయటపడమని ఎన్నోసార్లు చెప్పుండవు. ఇప్పుడు నిన్ను కాపాడుకోవాలంటే ఆ భరత్ బాబుని నేను చంపేయాలా? అట్టా చేస్తే నేను మనిషిని కాదమ్మా, మృగాన్ని అవుతాను. కానీ ఏ సంబంధం లేకుండా ఆ భరత్ బాబు వచ్చి నీకు ఫీజు కట్టి నిన్ను కాలేజీలో చేర్పించి నిన్ను ప్రయోజకురాల్ని చేయాలని చూసుండాడు. అట్లాంటి మనిషిని నేను చంపలేనమ్మా. అట్టాగని ఇప్పుడు నిన్ను కాపాడుకోలేను. నిన్ను దూరం చేసుకోవడం తప్ప నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. నాన్న, నేను చదువుకుని గొప్ప పొజిషన్కి వచ్చి నిన్ను ఈ సీమ నుంచి దూరంగా తీసుకెళ్ళి బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఆ వీరభద్రం నన్ను ఇలా కట్టి పడేస్తాడని నేను ఊహించలేదు నాన్న. ఇప్పుడు నేను ఎలా బయటపడాలి? నన్ను ఎవరు కాపాడుతారు? చివరికి ఆ వీరభద్రం నన్నేం చేస్తాడో అర్థం కావడం లేదు నాన్న. నన్నెవరు కాపాడే వాళ్ళు లేరా? భగవంతుడా, నేను ఎలాగైనా బయటపడాలి. మా నాన్నని నేను కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నిజం చెప్తే చంద్రిక ఏం చేస్తుంది? నా నిజం తెలుసుకొని ఏమో పొరపాటున నాన్నకు గనక తెలిసిందంటే నా పరిస్థితికి అంతే సంగతులు. అలాగని చెప్పకుండా ఉంటే చంద్రిక అసలు నాతో కాపురం చేస్తుందా? ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ ఇలా నా గతమంతా అడుగుతుంది, ఫ్లాష్ బ్యాక్ చెప్పమని అంటుంది అని పోయి నాన్నకి చెప్తే, అమ్మో ఏదన్నా తేడా వచ్చిందంటే చంద్రికని చంపేస్తాడు. ఎందుకైనా మంచిది ఆయనకి తెలియకుండా ఏదైనా మేనేజ్ చేయాలి. బట్ చెప్తే ఏముంటుందబ్బా? నువ్వా? ఎందుకు అలా కొట్టావు? అరే ఏమైంది సిద్ధు? ఏంటిలా కంగారుగా తిరుగుతున్నావు? ఏంటి ఆ చంద్రిక గురించే ఆలోచిస్తున్నావా? నేనెవరి గురించి ఆలోచిస్తే నీకెందుకు? నేను అసలే నా టెన్షన్స్తో చస్తుంటే మళ్ళీ నువ్వేంటి? ప్లీజ్ సిస్టర్, నువ్వు వెళ్ళిపో. చూడు బ్రదర్, నేనేం చెప్పినా నీ మంచి కోరే చెప్తున్నాను. వాళ్ళిద్దరూ కలిసే డ్రామా ఆడుతున్నారు. నిన్ను కావాలనే బయటికి తీసుకెళ్లి నీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ మీ రహస్యాలన్నీ ఆరా తీస్తుంది. చూడు సిస్టర్, చంద్రికకి నేనంటే ప్రాణం, నేనంటే ఇష్టం. నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంది. ఆ విషయం నీకు తెలుసా? ఓరి పిచ్చోడా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అదంతా నాటకంరా బాబు. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఏంటి సిస్టర్ నువ్వు మాట్లాడేది? నాటకాలు, డ్రామాలేంటి? అయినా నేనంటే ఇష్టం లేకపోతే నా చేత తాళెలా కట్టించుకుంటుంది చెప్పు? ఏ ఆడపిల్లైనా ఇష్టం లేకుండా ఎవడి చేతో తాళి కట్టించుకోదు. జీవితాంతం నాతో హ్యాపీగా ఉంటానని చెప్తుంటే నువ్వు మధ్యలో వచ్చి మా ఇద్దరి మధ్య పుల్లలు పెడతావేంటి? ఇదిగో చూడు, నీకు నిజంగా నా మీద అంత ప్రేమే ఉంటే, అభిమానమే ఉంటే ఆ భరత్ని చంద్రిక జోలికి రాకుండా నువ్వే కంట్రోల్ చేయి. ఆయన నీ భర్తే కదా. ఏ నీ భర్త నీ మాట విండా? సారీ మేడం, సారీ. ఏవో నిజాలనుకుంటున్నట్టున్నారే, అది నాకు తెలియకుండానే తుమ్మొచ్చేసింది. నోరు మూసుకొని పక్కన నిలబడు. చూడు సిద్ధు, నేను సీరియస్గా చెప్తున్నాను. నువ్వు నా మాట గనక వినలేదు అంటే
దాని తర్వాత నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు సిద్ధు. చంద్రికతో లవ్వు కొవ్వు అనుకొని అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా భర్తగా నువ్వు వెళ్ళి తనని లొంగ తీసుకో. అసలు నువ్వు వాడదానివేనా? ఎవరన్నా ఆడపిల్లల్ని ప్రేమతో లొంగ తీసుకోమంటారు, నువ్వేంటి ఇలాంటి మాటలు చెప్తున్నావు? అసలు నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. పిచ్చోళ్ళ గురించి వినడమే తప్ప ప్రాక్టికల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? చిచి. ఏంటే నవ్వు ఆపుకుంటున్నావు కదా? అబే అబే అదేం లేదు మేడం, లేదు. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు జాలేస్తుంది మేడం. ఆ రోజుల్లో సిఐగా ఒక వెలుగు వెలిగారు, కానీ ఇప్పుడు ఆరిపోయిన దీపంలా అయిపోయారు. మీ చేతిలో పవర్ ఉన్నప్పుడు అనగానే పెద్ద పెద్ద పార్టీలు అరేంజ్ చేసి మిమ్మల్ని సంతృప్తి పరచడానికి పోటీలు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు నా గురించి పట్టించుకోండ్రా అంటే పట్టించుకునే దిక్కే లేదు. విలన్ గా ఒకప్పుడు ఏక ఛత్రాధిపత్యంగా వెలిగిన మీరు ఈరోజు ఈ కామెడీ విలన్ గడితో కూర్చుని కబుర్లు చెప్తున్నారంటే మీ పరిస్థితి చూస్తుంటే నాకు నిజంగా ఒసేయ్, నవ్వవే, నవ్వు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది తెలుసా? అవును మేడం, మీకు ఖచ్చితంగా ఒక రోజు వస్తుందని నాకు బాగా తెలుసు మేడం. ఏంటే అంటే నన్ను కుక్క అంటావా? నిన్ను అది కాదమ్మా, ఆ సిద్ధుకి నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసు కూడా. తనని అప్రోచ్ అవటం ఎంతవరకు కరెక్ట్ అంటావు? తప్పదత్తయ్య, ఇప్పుడు అతను తప్ప మనకి మరో మార్గం లేదు. కానీ అతను చాలా మొండివాళ్లా కనిపిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాలు చెప్పేటట్టు కనిపించట్లేదత్తయ్య. అతను ఆ చెట్టు కొమ్మే కదా. తన కన్న తండ్రి గురించి నిజాలు చెప్పాలి అంటే అతను మాత్రం ఆలోచించడా? ఆలోచిస్తాడత్తయ్య, కానీ అంతకంటే ఎక్కువగానే నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఎలాగైనా సరే అతని నుంచి నిజాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నాను. మౌనిక మెళ్ళలో తాళి కట్టడంతో నేనే తన భార్యని అని భ్రమలో ఉన్నాడు. దీన్ని అవకాశంగా తీసుకుని ఎలాగైనా సరే అతని నుంచి నిజాలు బయటికి రాబట్టాలి. అతను చెప్పే నిజం వల్ల ఒక కుటుంబం నిలబడుతుందత్తయ్య. లక్ష్మి గారిని సేవ్ చేసినట్టు అవుతుంది, కౌశిక్ ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఇన్ని బాధ్యతలు నెత్తి మీద ఉన్నాయత్తయ్య. అందుకే తప్పనిసరి అతనితో అప్రోచ్ అవుతున్నాను. జాగ్రత్తమ్మా. అతనెంత అమాయకుడైనా అతని వెనక రాక్షసుళ్లాంటి ఆ వీరభద్రం ఉన్నాడు. ఏ క్షణం ఎలా జరుగుతుందో ప్రతి క్షణం నువ్వు చాలా అలర్ట్గా ఉండాలమ్మా. అలాగే అత్తయ్య, జాగ్రత్తగా ఉంటాను. చంద్రిక, అత్తయ్య నేనుంటాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. అది నువ్వెక్కడున్నావేంటి చంద్రిక? ఇక్కడ కాకపోతే ఎక్కడుంటాను? నీ చీర చాలా బాగుంది తెలుసా? ఇది చెప్పడానికే వచ్చావా? అంటే చీర బాగుందని కాంప్లిమెంట్ ఇస్తూ అది ఇంకోటి ఇవ్వాలని. ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? చెప్పు. అదే
అదే అరే చెప్పమంటున్నాను కదా, చెప్పు. ఒక ముద్దు కూడా ఇవ్వాలని. నీకు ముందే చెప్పాను కదా, నువ్వు అనుకున్నట్టు నేను ఉండాలి అంటే నేను అడిగిన నిజాలు నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను ముద్దు పెట్టడానికి వచ్చానంటే దాని అర్థం నీకు నిజం చెప్పడానికి ఒప్పుకున్నాననే కదా. అంటే ఇప్పుడు నిజాలు చెప్తావా? చెప్తాను. మరైతే చెప్పు. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక చిన్న కండిషన్ ఉంది. కండిషనా? నీ కండిషన్ ఏంటి? అదే, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ముందు మన ఇద్దరి మధ్య అది జరగాలి. ఏం జరగాలి? ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? అబ్బా, ఏమీ తెలియనట్లు చిలిపి. అదే, మన ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరగాలి. చెప్పాను కదా, నువ్వు నిజాలు చెప్తేనే మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటుందని, లేదంటే లేనట్టే. నేను నిజం చెప్పాలంటే మన ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరగాలి. అప్పుడే నేను ఏదైనా నిజాలు చెప్పగలుగుతాను. ఇది వీడికి పుట్టిన బుద్ధేనా, లేదా ఎవరైనా కావాలని ఎక్కించి పంపించారా? ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు ఇన్ఫర్మేషన్ వద్దా? అది కాదు సిద్ధు, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకెందుకో ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇబ్బందే ఉంది, మనిద్దరం భార్యాభర్తలమే కదా. మన ఫస్ట్ నైట్ జరిగితే నీకు నాకు మధ్య ఎలాంటి గ్యాప్ లేనట్టే. అప్పుడైతే అన్ని వివరాలు చెప్తాను, ఆలోచించుకో. నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీ. నువ్వు రెడీ అంటే చెప్పేస్తాను. వాడికి ఏ మాత్రం అనుమానం వచ్చినా మనుషుల్ని చంపడానికి ఏ మాత్రం వెనకాడ్డు. మనం ప్లాన్ చేస్తే వీరభద్రం కాదు కదా, ఎవ్వరూ ఏమీ తెలుసుకోలేరు. అంతా నేను జాగ్రత్తగా మేనేజ్ చేస్తాను. నీకు నిజాలు చెప్పిన విషయం వీరభద్రానికి చెప్పకుండా సిద్ధుని మేనేజ్ చేయాలి. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. అన్ని వివరాలు తెలుసుకొని నేను మీకు చెప్తాను, సరేనా?